నమస్కారం. ఈరోజు మనం వరంగల్కి చెందిన పెర్న సోమేశ్వర్ గారి జీవితాన్ని కొంచెం లోతుగా చూద్దాం. ఆయన ఒక రిటైర్డ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. అవును, ఆయన అనుభవాలు ముఖ్యంగా 1960ల నుండి ఆయన ప్రయాణం, అప్పటి విద్య, సవాళ్లు, ఆనాటి సామాజిక పరిస్థితులు, వీటన్నిటి గురించి ఆయన చెప్పిన జ్ఞాపకాల ఆధారంగా మాట్లాడుకుందాం. కరెక్ట్. అంటే ఒక తరం వాళ్లు పడిన కష్టాలు, వాళ్లు చదువుకిచ్చిన విలువ, ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, ఇలాంటివి తెలుసుకోవడం మన ఉద్దేశం. నిజమే. ముఖ్యంగా నాటి విద్యార్థి ఉపాధ్యాయ సంబంధాలు, ఇప్పటి పరిస్థితులతో పోలిక చాలా ఆసక్తికరంగా ఉంటాయి. సరే, ఆయన బాల్యం నుండి మొదలు పెడదామా? తప్పకుండా. సోమేశ్వర్ గారు 1959లో శంభునిపేటలో పుట్టారు. కుటుంబం పెద్దది, 6 పిల్లలు. నేపథ్యం చాలా సాధారణం. వాళ్ల నాన్నగారు గుమాస్తాగా పనిచేసేవారు, తల్లి ఏమో పిండిగిర్ని, వడ్లగిర్ని నడిపేవారట. అవును. ప్రాథమిక విద్య కొప్పుల అనే గ్రామంలో, తర్వాత హైస్కూల్ శంభునిపేటలో చదివారు. అయితే ఆర్థిక ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉండేవని చెప్పారు. ఎంతలా అంటే 10వ తరగతి పరీక్ష ఫీజు కట్టడానికే ఇబ్బంది పడ్డారట. పత్తి ఏరితే 10 రూపాయలొస్తే అది అన్నయ్య జ్వరానికి ఖర్చయిపోయిందట. అమ్మో! ఇంటర్ ఫీజు సంగతి ఇంకా కష్టం. అది కట్టలేక 1 సంవత్సరం చదువు ఆగిపోయింది కూడా. అప్పుడు బంధువులెవరో ఒక కజిన్ 50 రూపాయలు, ఇంకొకరు 30 ఇచ్చి ఆదుకున్నారట. ఆ ఫీజు కట్టడానికి పాపం పరకాలకి సైకిల్ మీద వెళ్లారట. అవును. తీరా అక్కడికి వెళ్ళాక ఫోటోలు మర్చిపోయానని తెలిసి మళ్లీ వెనక్కొచ్చి ఊహించుకుంటేనే కష్టంగా ఉంది. నిజంగా ఆ పట్టుదల వల్లే చదువు కొనసాగించగలిగారు. తర్వాత ప్రయాణం కూడా చూడండి. ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత ఐటీఐలో వెల్డర్గా చేరడం. అవును, మళ్లీ ఇంటర్ సప్లిమెంటరీ పాస్ అయ్యి బీఎస్సీలో చేరారు. కానీ చివరికి అది కూడా వదిలేసి పీఈటీ శిక్షణ వైపు వెళ్లారు. అంటే దారి అంతా సులువుగా లేదు. పైగా ఆ వెల్డింగ్ పని వల్ల కంటికేదో సమస్య వచ్చిందట. అది పీఈటీ సెలక్షన్కి అడ్డు వస్తుందేమో అని భయపడ్డారు కూడా. కానీ ఆ ఎంపిక ప్రక్రియలో నెగ్గారు. అప్పట్లో 5 ఈవెంట్స్ ఉండేవట: 100 మీటర్లు, లాంగ్ జంప్, హై జంప్, క్రికెట్ బాల్ త్రో, పులప్స్ కూడా. హై జంప్లో బాగా చేసేవారట. ఇక ట్రైనింగ్ ఏలూరు దగ్గర గోపనపల్లెంలో. అది చాలా కఠినంగా ఉండేదట. ఉదయం 4 గంటలకే లేవాలి. బాబోయ్! కానీ భోజనం బాగుండేదని, వారానికి మటన్ కూడా పెట్టేవారని చెప్పారు. మంచి స్నేహపూర్వక వాతావరణం, పైగా స్కాలర్షిప్ కూడా వచ్చేది. దాంతో ఆ కష్టాన్ని కూడా ఇష్టంగానే చేశారన్నమాట. 1979లో శిక్షణ పూర్తయింది. సరే, శిక్షణ తర్వాత వెంటనే ప్రభుత్వ ఉద్యోగం రాలేదనుకుంటా. లేదు. మొదట్లో కష్టాలు తప్పలేదు. అప్పట్లో పీఈటీ పోస్టులు చాలా తక్కువ ఉండేవట. పైగా డిఎస్సి ప్రక్రియలో ఓరల్ మార్కుల కోసం పలుకుబడి అవసరమయ్యేదట. ఓ, అలాగా. అందుకని కొంతకాలం ఒక ప్రైవేట్ స్కూల్, శారదా విద్యాలయంలో పనిచేశారు. జీతం ఎంతనుకుంటున్నారు? నెలకు కేవలం 60 రూపాయలు. 60 రూపాయలా? నమ్మశక్యంగా లేదు. అవును. దానికి తోడు ట్యూషన్లు కూడా చెప్పేవారు. ఒక్కో స్టూడెంట్కి 10 రూపాయలు తీసుకుని. తర్వాత ఎప్పుడొచ్చింది ప్రభుత్వ ఉద్యోగం? 1986లో ఎన్టీఆర్ గారి టైంలో పీఈటీ పోస్టులు పెంచినప్పుడు అవకాశం వచ్చింది. మొదట కొండపర్తిలో, తర్వాత 87లో చిట్యాలకు బదిలీ అయ్యారు. అక్కడ దాదాపు 13 ఏళ్లు పనిచేశారు. చిట్యాల హైస్కూల్ అనుభవాలు చాలా ముఖ్యమైనవి కదా. ఆ రోజుల్లో ప్రభుత్వ పాఠశాలకి అంత డిమాండ్ ఉండేదా? ఇప్పుడు పరిస్థితి వేరు కదా. అవును, చాలా వ్యత్యాసం. అప్పట్లో చిట్యాల స్కూల్లో సీటు దొరకడమే గొప్ప. 700 మంది పిల్లలుండేవారట. తల్లిదండ్రులు పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఎదురుచూసేవారట సీట్ల కోసం. ఎమ్మెల్యే రికమెండేషన్లు కూడా ఉండేవట. మరి ఇప్పుడేమో చాలా ప్రభుత్వ పాఠశాలలు 50 మంది పిల్లల కోసం కూడా కష్టపడుతున్నాయి. ఎందుకంత పేరొచ్చింది ఆ స్కూల్కి? ప్రధాన కారణం భీమ్రావు గారని ఒక హెడ్ మాస్టర్ ఉండేవారు. చాలా అంకితభావం, కఠినమైన క్రమశిక్షణ. దానికి తోడు హాస్టల్ సౌకర్యం ఉండటం గ్రామీణ పిల్లలకి బాగా ఉపయోగపడింది. సోమేశ్వర్ గారి పాత్ర కూడా ఉందంటారు. అంటే పీఈటీగా ఆయన ఏం చేసేవారు? ఆయన అందరికంటే ముందే స్కూల్కి వచ్చేవారట. అసెంబ్లీని క్రమశిక్షణతో నడిపించడం, పిల్లల ఆసక్తిని బట్టి గేమ్స్ కేటాయించడం, ఇంకా పక్కనే ఉన్న బ్యాంకు స్థలాన్ని అడిగి తీసుకుని గ్రౌండ్గా మార్చడం, ఇలా చాలా చేశారు. ఆ స్కూల్ పేరు నిలబెట్టిన సంఘటనలు కూడా చెప్పారు కదా. కబడ్డీ షీల్డ్ గెలవడం లాంటివి. అవును, వాళ్ళకి రైవల్స్ అయిన జూకల్ అనే ఊరి మీద మొదటిసారి కబడ్డీ షీల్డ్ గెలిచారట. అప్పుడు హెడ్ మాస్టర్ భీమ్రావు గారు చాలా సంబరపడ్డారట.
అలాగే డిస్ప్లే పోటీల్లో మార్చ్ పాస్ట్, యోగా, పిరమిడ్స్ వీటిల్లో గెలవడం కూడా పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంచింది. ఆయన కేవలం పీఈటీగానే కాకుండా ఇంగ్లీష్ కూడా చెప్పేవారట కదా 6th, 7th తరగతులకు. అవునవును, పిల్లల్ని బాగా ప్రోత్సహించేవారు, బహుమతులిచ్చేవారు. 116 రూపాయలు, 101 రూపాయి అలాగా. శివకృష్ణ అనే స్టూడెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. ఆయనకి బెస్ట్ స్టూడెంట్గా 100 రూపాయలిచ్చారట. ఎస్ఐ అశోక్ కుమార్ వంటి పూర్వ విద్యార్థులు ఇప్పటికీ గౌరవిస్తారట. విహారయాత్రలు కూడా బాగా తీసుకెళ్లేవారట. భారతదేశమంతా తిప్పారట పిల్లల్ని. హాజరు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. ఆయనకు మండల, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు కూడా వచ్చాయి. చిట్యాల స్కూల్ కమిటీ రజత పతకం కూడా ఇచ్చింది. ఇంత నిబద్ధతతో పనిచేయడానికి కుటుంబ సహకారం కూడా చాలా ముఖ్యం కదా. ఖచ్చితంగా. ఆయన పీఈటీ ఫీజు కట్టడానికి వాళ్ల సోదరి తన బంగారు గొలుసిచ్చారట. అలాగే పిల్లల చదువుల కోసం ఆయన భార్య జమునా గారు ఎంతో పొదుపు చేశారట. ఆస్తులు, ఇల్లు కట్టుకోవడం కంటే పిల్లల చదువుకే ప్రాధాన్యత ఇచ్చారు. పిల్లల చదువు విషయంలో కూడా ఆయన చాలా శ్రద్ధ తీసుకున్నారని అర్థమవుతోంది. అవును, పెద్ద కొడుకు కోసం సిలబస్ని చాలాసార్లు రివిజన్ చేయించారట. మంచి మార్కులొచ్చేలా చూశారు. చిన్న కొడుక్కి స్కూల్ అంటే భయం పోగొట్టారు. ఇద్దరూ పిల్లలు బాగా స్థిరపడ్డారు. ఆయన పొదుపు కూడా చూడండి, బస్సు ఛార్జీలో కూడా పైసా పైసా ఆదా చేసేవారట. మొత్తం మీద ఈ కథ మనకు ఏం చెప్తోంది? ఆర్థిక ఇబ్బందులున్నా నిలబడటం, టీచర్ల అంకితభావం, ఒకప్పుడు ప్రభుత్వ బడులకున్న గౌరవం, చదువు పట్ల తపన ఇవన్నీ కనిపిస్తున్నాయి. అవును, ఇది ఒక రకంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. అంటే పాఠశాల, సమాజం ఇంత దగ్గరగా ఉండి ప్రభుత్వ విద్యకే అంత విలువనిచ్చిన కాలమది. మరి ఆనాటి నుండి ఈనాటి మార్పులకు కారణాలేంటి? సోమేశ్వర్ గారిలాంటి వాళ్ల జీవితాల నుండి మనం నేర్చుకోవాల్సిందేముంది? కేవలం డిగ్రీలేనా విద్య అంటే? ఇది బహుశా శ్రోతలు ఆలోచించాల్సిన విషయం.